we are going to build, and also all green buildings. And finally, we want to work with Singapore government. We want to work with them. ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో టెండర్లు పిలిచాం, అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 72 డిఫరెంట్ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చాం. సో మీరు మొత్తం 30,000 కోట్ల రూపాయలకు పనులు ఇచ్చేసి పనులు మొదలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు సింగపూర్ రోడ్ చేంజ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ సింగపూర్ కన్సార్టియం దేనికి? అసలు సింగపూర్ కన్సార్టియం మినహా, సింగపూర్ ప్రభుత్వం మినహా మొత్తం ప్రపంచంలో బిల్డింగ్లు కట్టేవాడు ఎవరు లేడా? మొత్తం ఏషియా కంట్రీస్లో అత్యధికంగా కరప్షన్ ఉన్న దేశం ఏదైనా ఉంటే సింగపూర్. మొత్తం ప్రపంచంలో అత్యధికంగా బ్లాక్ దందా నడిపిస్తున్న దేశాలు ఏమైనా ఉన్నాయంటే అందులో సింగపూర్ కూడా ఉంది. అంటే వీళ్ళందరూ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అసలు అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేసి దాన్ని లీగల్గా ఫిక్స్ చేసి రైతులకు న్యాయం చేద్దామనే వాడి ఉద్దేశం కాదు. ఎక్కడ 1000 ఎకరాలు దొరుకుతుందా, ఎక్కడ మా సామాజిక వర్గానికి దోచిపెడదామా, ఎక్కడ టెండర్లు ఎవడికిద్దామా, ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు.